నమస్కారం, ఏపీ 10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. నెల్లూరు జిల్లా కావల్ నియోజకవర్గంలో రైల్వే గేట్ను తొలగించి అండర్ పాస్ బ్రిడ్జిలో నిర్మించాలని సౌత్ సెంట్రల్ రైల్వే సీనియర్ డివిజనల్ ఇంజనీర్ కేడీఎస్ కృష్ణతో కలిసి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పర్యటించారు. బోగోలు కావలిలో ఉన్న రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జీలు అండర్ పాస్ ప్రాంతాలను పరిశీలించారు. స్థానిక ప్రజలు వారి సమస్యలను సీనియర్ డివిజనల్ ఇంజనీర్ అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎల్సీ గేట్లు ఉన్న ప్రతి దగ్గర ఫ్లై ఓవర్ అండర్ పాస్ నిర్మించేందుకు ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాల మేరకు రైల్వే అధికారులు విచ్చేయడం జరిగిందన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాను కూడా ప్రజల ఇబ్బంది దృశ్యం అండర్ పాస్ ఫ్లైఓవర్ నిర్మించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. కావలి అభివృద్ధి కోసం రైల్వే అధికారుల పనితీరు చాలా వేగవంతంగా ఉందని కొనియాడారు. ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే నిర్మాణాలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. రోడ్డు వదిలేసారు కదా, పబ్లిక్ ల్యాండ్ అగ్రికల్చర్ చేసాను సార్. ఇక్కడ దాకా ల్యాండ్ అగ్రికల్చర్ చేసాను. 60 ఫీట్ రోడ్డు. ఓకే, దీన్ని ఇప్పుడు నేషనల్ టౌన్ అంటే ఇటువైపు టౌన్లోకి రాకుండా రేపు ఎట్లా మనం ఇక్కడ హెవీ ట్రాఫిక్ ఉండదు, లారీలు పోయేది, కంజెస్టెడ్ ఏరియా. మాకు అందులో ఏంటంటే బైపాస్ తప్పు ఇక్కడ వచ్చేది. పట్టణంలో ఉన్నటువంటి ఎల్సీ గేట్లన్నింటినీ కూడా సందర్శించే నిమిత్తం దక్షిణ మధ్య రైల్వే శాఖకు సంబంధించినటువంటి సీనియర్ డిఎన్ గారు, అదేవిధంగా వాళ్ళ సంబంధిత అధికారులందరూ కూడా ఈరోజు ప్రతి గేటుని కూడా సందర్శించడం జరిగింది. కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి దగదత్తి మండలం మొదలుకొని అడవి లక్ష్మీపురం వరకు ఉన్నటువంటి అన్ని గేట్లు కూడా తొలగించాలి. అవకాశం ఉండే దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, లేని దగ్గర అండర్ బ్రిడ్జీలు పెట్టి ప్రతి ప్రాంతంలో కూడా ప్రజలకి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ రోజున అధికారులందరూ కూడా మన ప్రాంతానికి కూడా విచ్చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా కావలి పట్టణంలో బుడగుంట గేటు అనాదిగా కూడా ప్రజలకి గేటు ఉంది, కానీ సౌకర్యాలు లేని పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఈ రోజున చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న చూస్తున్నాం. అందరూ కూడా ఉదయగిరి బ్రిడ్జి మీదనే నడవాల్సిన పరిస్థితి ఉంది. ట్రాఫిక్ ఎక్కువైన రోజు జామ్ అయినటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చవిచూస్తున్నాం. ఈ సందర్భంలో ఉదయగిరి రోడ్లో ఉన్నటువంటి 156 గేటు కానీ, అదేవిధంగా మానసాల సెంటర్ దగ్గర ఉన్నటువంటి 155 గేటు కూడా 2008లో శాంక్షన్ అయినప్పటికీ ల్యాండ్ అక్విజిషన్ కారణాల వల్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేస్తే దీనివల్ల కొన్ని వందల మందికి ఇబ్బందులు పడుతున్నారు, వ్యాపారస్తులు నష్టపోతున్నారు. రెండోది వాళ్ళ ఇళ్ళకి చేరడానికి ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని అండర్ బ్రిడ్జిగా మార్చమని చెప్పి నేను కానీ ఎంపీ గారు కానీ ఇద్దరం కూడా రైల్వే అధికారులకు తెలియజేయడం జరిగింది. వారు ఈరోజు ఇన్స్పెక్షన్ నిమిత్తం కూడా కావలికి విచ్చేశారు. తప్పకుండా ఈ ప్రాంతంలో ఆర్యూబీని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళ దృష్టికి తేవడం జరిగింది. వాళ్ళు కూడా టెక్నికల్గా కూడా చూస్తున్నారు. గతంలో ఆల్రెడీ ఫ్లైఓవర్ కోసంగా వాళ్ళు కట్టున్నారు. ఆ నష్టాన్ని R&B డిపార్ట్మెంట్ భరిస్తే అండర్ పాస్ కట్టడానికి రైల్వే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా సమాచారం చేయడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఆల్రెడీ దీన్ని లేఖ రూపంలో కూడా తెలియజేస్తున్నా. 62 కోట్లు పెట్టి ఓవర్ బ్రిడ్జి కట్టే బదులు రైల్వే డిపార్ట్మెంట్కి 7.5 కోట్ల రూపాయలు చెల్లిస్తే అండర్ బ్రిడ్జి వాళ్ళు 10-12 కోట్లతో అండర్ బ్రిడ్జి చేస్తే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళ గమ్యాన్ని ఈజీగా చేరేదానికి, పక్కనే పంపింగ్ చేయడానికి కూడా వాటర్ కూడా స్ట్రోమ్ వాటర్ని కూడా హార్వెస్ట్ చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా మున్సిపల్ అధికారులు కూడా తీర్మానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని విధాలా కావాలి ప్రజలకు సౌకర్యంగా ఉండేదానికి అండర్ బ్రిడ్జి అని చెప్పి సీఎం గారికి కూడా తెలియజేశాను. వారు కూడా రైల్వే అధికారులకు తెలియజేస్తామని చెప్పారు. అన్నీ అనుకూలిస్తే తొందరలోనే దీనికి ఆర్యూబీకి నామకరణం కూడా జరగబోతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా బుడగుంట గేటుకు సంబంధించి ఎల్సీ నెంబర్ 156 అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి మొదలుకొని అక్కడ చిన్న ఫ్లైఓవర్గా నిర్మిస్తే ఇందిరానగర్, వెంగళరావు నగర్, అదేవిధంగా బాలకృష్ణ నగర్, ఇందిరమ్మ కాలనీకి సంబంధించిన పేద బడుగు బలహీన వర్గాలు జీవించేటువంటి ఆ ప్రాంత ప్రజలు ఈరోజు సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిద్రలేసి టౌన్లో కూలి పనులకు వచ్చి నడిచి వచ్చేటువంటి వాళ్ళకి
ఉదయగిరి బ్రిడ్జి మీద నడిచిపోవడం వల్ల ఎక్కువ కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ బ్రిడ్జి కూడా ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళకి అన్ని విధాల సౌకర్యం ఉంటుందనే విషయాన్ని కూడా అధికారులకు తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా ఈరోజు ఫీజిబిలిటీ ఉంది, తప్పకుండా దాన్ని నిర్మించేదానికి మేము కూడా సాంకేతికమైనటువంటి డిపిఆర్లు తయారు చేసుకుని పై అధికారులకు తెలియజేసి తొందరలో శాంక్షన్ చేస్తామని వారు హామీ కూడా ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్ మనకంటే కూడా యాక్టివ్గా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఎల్సీ గేట్ తొలగించాలనే దృఢ సంకల్పంతో వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. పిలిచింది తడువుగా వాళ్ళు వస్తున్నారు. నిజంగా వాళ్ళందరినీ పేరు పేరుని అభినందిస్తున్నారు. ఇటువంటి అధికారులు దొరకడం మా డిపార్ట్మెంట్ పరంగా అందరు అధికారులు కూడా ప్రోత్సహిస్తున్నందుకు రైల్వే డిపార్ట్మెంట్ అధికారులందరినీ కూడా అభినందిస్తూ వారి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గంలోని ఎల్సీ గేట్లన్నింటినీ కూడా అవకాశం ఉన్నంత వరకు ఆర్యూబీలు గాను, అవకాశం లేని దగ్గర ఆర్ఓబీలుగా మార్చి ప్రతి ఒక్క ఎల్సీ గేట్ని తొలగించి ప్రాణాలకి నష్టం జరగకుండా, మన జంతువులకు నష్టం జరగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసే దాంట్లో కావలి ఎమ్మెల్యేగా నేను నిరంతరం కూడా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ